बन के पंछी बहे बाबरे बन के पंछी बहे। హలో గాయస్, గుడ్ మార్నింగ్. డే 2 కి స్వాగతం సుస్వాగతం. నైట్ అంటే నిన్న సాయంత్రం మణిపూర్ మరంలో బయలుదేరాం కదా. తెల్లవారుజామున 4-3 గౌహాటి వచ్చేసామండి. అండ్ ఇప్పుడు టైం ఎంత? 5 అయింది. ఇప్పుడు బర్పేటకి దగ్గరలో ఇలా ఉంటుంది అస్సాము. ప్లెయిన్గా చక్కగా కొండలే ఉండవు. ఉంటాయిలే కానీ ఉత్తర అస్సాంలో అప్పర్ అస్సాము, లోవర్ అస్సాము అక్కడ ఉంటాయి కొండలు, పెద్ద ఏమి ఉండవు. అంతా ప్లెయిన్సేనండి బంగాల్లాగా. డే 2 ఎలా సాగుద్దో చూద్దాం. నాకు తెలిసి డే 2 కాసేపులో వెస్ట్ బెంగాల్ వస్తాం. వెస్ట్ బెంగాల్ బీహార్ వెళ్ళిపోతాం. బీహార్లో లెట్స్ సీ ఏం జరుగుద్దో. ఈరోజు శనివారం కదా, అది సోమవారం అలా ఎప్పుడు వెళ్తాము. బడా బాదుకుంటూ వెళ్తే బండికి కూడా రిస్క్. ఎంత సఫారీ అయితే మాత్రం చెడగొడితే చెడిపోతా ఏంటి. అందుకే బండి సురక్షితం కూడా చూసి మేనేజ్ చేసి వెళ్ళాలి. హైదరాబాద్ డే 2. వీడే ఒకటే బాధుడు. 80, 100 మో ఫుల్ స్పీడ్ డ్రైవర్ అండి వీడు. నాకంత స్పీడ్ వెళ్ళాలంటే భయం అంటాం, కానీ నేను వీడికన్నా స్పీడ్ వెళ్తాను. రే వద్దురా మో. ఆడు చూడండి ఎలా వెళ్ళాడు. మంచి నిద్ర మొత్తంలో ఉంటారు. జఫ్ఫింగ్ లాగా వాళ్ళు. సో చూద్దాం, డే 1 ఎడిటింగ్ చేసేప్పుడు వీడియో పెడదాం. సో ఫైనల్గా బోర్పేట వచ్చాం. బోర్పేట లెఫ్ట్ బాయన. బోర్పేట అస్సాం వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే బోర్పేట అంటారు. బర్పేట ఇది బోర్పేట అంటారు. రే ఇస్తరఫ్ యార్ పార్ కర్ దియా. ఎక్కడి నుంచి వచ్చావు అంటే అస్సామీస్లో కొత్ప్రాయాసి అంటారు. ఆడేమంటాడంటే బోర్పేట పొరాయి అస్సు అంటాడు. భలే కమాలి వాళ్ళ భాషలో. బెంగాలీ డైలెక్ట్స్ అన్నీ, అస్సామీస్ కూడా లిటిల్ ట్రైబల్స్ కదా. నాగామీస్ అయితే మిక్సర్ ఆఫ్ అస్సామీస్, బెంగాలీ, ఇంగ్లీష్ అండ్ హిందీ సిమిలర్. ఇప్పుడు మనం బోర్పేట టౌన్లో ఉన్నాము. नहीं यहाँ से बॉर्डर दिखा रहे ना 150 किलोमीटर ना 200 किलोमीटर होगा. 150 पक्का. बाय तो ले लो तुम्हारा बड़ा रोड. अरे जायची कायाकुच्ची रोड వెళ్తున్నాం ఇప్పుడు మనం. कायाकुच्ची रोड ठीक ही जा रहा है यार. हाँ राइट साइड घूमो सीधा जाके. डीजीएम सर फोन किया है, कर रहा है. वीडियो लेंगे. हमारा गुरुजी है, समझ जाएगा. ओह चूसारा कहाँ रुकेंगे अभी. जय श्री राम. कहीं भी मैंने अच्छा जगह पे रोक के ना బోర్పేట దాటేసి 2 లైన్ ఎక్కాం. మళ్ళీ బోర్పేట దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత 4 లైన్ వచ్చింది. అస్సలు ఇది ఫుల్ స్పీడ్ సెక్షన్. 100 కొడుతున్నాడు బండి. అంటే ఎలిజిబుల్ 100 ఈ రోడ్డు మీద. ఫిట్ ఫర్ 100, మోర్ దాన్ 100 కూడా. అంటే స్ట్రైట్ సెక్షన్ ఏమైనా ఉంటే బో ఇదేంటి ఇలా ఉంది బస్సు. ఏ క్యా హే देखो ఆంధ్ర వాళ్ళంగా గాడి అది. అబ్బో మన ఆంధ్ర వాళ్ళు బలి చూడండి, అన్ని ఆంధ్ర వాళ్ళయ్యా. బాబా అస్సాము ఆంధ్ర వాళ్ళు ఇలాగా ట్రక్ డ్రైవర్లకి కామెడీ. కాకపోతే ఏంటోలే తెలుగు అక్షరాలు తెలుగు చూస్తే కొంచెం పూనకాలం. ఇది అవి హే బంక్. ఇలా ఉంది మూమెంట్. డే 2. అదిగా రైట్ సైడ్ కనపడేది బొంగాయిగాము ఆయిల్ రిఫైనరీ ప్లాంట్. ఇప్పుడు మనం బొంగాయిగాము కాదు శ్రీరాంపూర్ అస్సాం. బొంగాయిగాంలో ఉన్నాము. జై శ్రీరామ్. అది మూమెంట్. 4 లైన్ ఎత్తుకున్నాము. శ్రీరాంపూర్ అస్సాం అంటే మన బెంగాలీను అస్సాంకి బార్డర్, అది స్టేట్ బార్డర్. కొంచెం డేంజరస్. డ్రైవర్స్ని వెహికల్స్ని కొంచెం స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. ఏం జరుగుద్దో ఎలా జరుగుద్దో అని ఒక ఇదిలో ఉన్నాం మేమందరమే. నేనైతే లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
సో గాయ్స్ అలా ఇలా కింద మీద పడుకుంటా నిద్రపోకుండా అంటే అజయ్ గారిని బుక్ చేసేసానులే. రాత్రి అంతా ఆడే తోలాడు. మళ్ళీ మధ్యాహ్నం ఎవడంటే మేమేమన్నా డ్రైవర్సా? ఏదో ప్యాషన్గా సరదాగా తోలుతూ ఉంటా కానీ సిన్సియర్గా ఇప్పుడు నాకు మూడ్ లేదు కాబట్టి నేను అడిగి ఇచ్చేసాను. నిద్ర వస్తున్నాను వంక చెప్పి. నిజంగా నిద్ర వస్తుంది. ఆ 100, 110, 120 దేనికని తగిలిస్తే ఇక ఏమన్నా ఉందా అసలు? పెద్ద మచ్చ. సరే అని చెప్పి అజయ్ గారికి ఇచ్చాము. ఇప్పుడు సిలిగుడి వచ్చాము. ఎక్కడున్నాము? సిలిగుడి సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ముజాఫర్ రోడ్డు పట్టుకోవాలి. ఏది బీహారీ బాబాయ్ దగ్గరికి వెళ్ళాలి. అబ్బో టాటా ప్రైమా టిప్పరు ఇద్దరిపాటుకు ఉంది. ఇదన్నమాట. ఇంకొక 1/2 కిలోమీటర్ ముందుకెళ్ళి ఎడం వైపు తీసుకుంటే మన ముజాఫర్పూర్ హైవే వచ్చేస్తుంది. నాపు డండకారం కాడ వస్తున్నాడు పెద్ద. అది ఏంటి కాషాయం ఉత్తర బంగాల్లో మర్చిపోయాను. సిలిగుడి కారిడార్ ఏంటంటే చిన్న కారిడార్, చిన్నది. అది ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ని సపరేట్ చేస్తే గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటారు సిలిగుడిని. అదే రైల్వే అయితే మాత్రం జల్పాయిగుడి పక్కనే. నో ఎంట్రీ లిఖిషో, నో ఎంట్రీ బోల్ రే. సరే ఆగండి, కంటిన్యూ చేసిన తర్వాత. సో గాయ్స్ మార్నింగ్ అంతా బీహార్ అంతా తిరిగేసి ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుని ఇండిసిప్లిన్ ఈడియట్స్తో బాగా ఏగి ఈ టైంకి వచ్చామండి. సిమరాహి మార్కెట్ అంటది. ఇప్పుడు మా తేలి బాగా లేదు, అసలు ఆయిల్ లేదు. 77 కిలోమీటర్సే వచ్చిందంట. ఎలాగైనా అమ్మో గాడి ఉన్నాడండు, పోలీసు ఉన్నాడు, వీడియోలు తీస్తే సాగు కొడతాడు. అది కూడా డ్రైవింగ్ చేస్తా తప్పదు మరి. బ్యూటిఫుల్ ఇవి చూపించాలంటే ఇండిసిప్లిన్ ఈడియట్స్ అండి వీళ్ళు, బీహార్ వాళ్ళు. ఏం చెప్తాంలే. అలాగే వాడు నేను 160, 170 స్పీడ్ వస్తుంటే రాంగ్ రూట్లో ఎదురొచ్చేసాడు. ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకుని. వాడిని నాకు వెంకటేష్ గారు, అదే మన రవితేజ గారి డైలాగే గుర్తొచ్చింది. బ్రహ్మానందన్ అంటాడు కదా వెంకీ సినిమాలో, ఇప్పుడు ఎక్కడ కొట్టాడు నిన్న అని. అలా అడివైపు వాడు చూపు ఇప్పుడు ఎక్కడ కొట్టాడు నిన్న అనుకున్నాను. అమ్మ ఏంటండి ఈ కర్మ. బీహార్ వాళ్ళందరూ అంతేనండి. బీహార్ వాళ్ళు ఎవ్వడు మంచాడు అని నేను అనుకోను. కోసి మహాసేత్ అంటయ్యా పట్టణా వెళ్తానికి. అట్లే ఇది డే 2. పద్దాక వీడియో తీసిపోయావు లాంగ్. ఇదే రోడ్లు, ఇంతే డెమోగ్రఫీ ఇక్కడ. ఆ మణిపూర్ అటైనా కొంచెం ప్రతి టర్నింగ్లో ప్రతి కరువులో మంచి అందమైన ఇది ఉంటుంది కానీ ఇక్కడేముంది నా బొంద ప్లెయిన్, మొత్తం ప్లెయిన్. అస్సాం కూడా తెద్దాం అనుకున్నా, మంచి మొత్తంలో పడుకున్నాను హ్యాపీగా. రాత్రి అంటే నిద్రపోలేదు కదా. పైగా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు నాకు బండి ఇస్తారు ఇల్లు, మనమే హ్యాండిల్ చేయగలమే. ఏంటి మేలక్కడ డ్రోన్ అండి, డ్రోన్ ఎగరేసారు ఆడింగ్లో. లేడీస్ సైడ్ అమ్మా అకాయ్ సైడ్ అబ్బా వెళ్ళిపోతే పోతే. మాదేం లేదు, మాదన్నా DCL భయ. ముజాఫర్పూర్ 170 కిలోమీటర్స్ అంట. ఇప్పుడు మా నెక్స్ట్ డెస్టినేషన్ ముజాఫర్పూరే. అక్కడి నుంచి వచ్చిపోయాను వారణాసి వీఆర్ గోయింగ్ టుమారో. చాలా సంతోషంగా ఉంది. దర్శనానికి వెళ్తున్నాం అన్నట్టుగా ఉంది. వెళ్ళాలి దర్శనానికి. మరి దేవుడు ఏం చేస్తాడు చూద్దాము. శంభో శంకరుడు దయ. ఇంకా ఇలా ఉంటుంది దీని క్లస్టరు. టాటా సఫారీ BS6 2022 మోడల్లో. జస్ట్ గోనాసి HP బంక్ వచ్చిందండి. ఆయిల్ లేదు కదా, ఆయిల్ కొట్టిద్దాం. 40 లీటర్లు లేదండి కెపాసిటీ. నాకు అదే నచ్చల. దిక్క చూశాను లేవాయా తమ్ముడు. ఏమనుకుంటున్నా అంటే అంత పుచ్చపాలేమా మేము. ఇప్పుడే బీహారీ అక్కడ బిర్యానీ కనపడుతుందా? మణిపూర్లో ఆ ఉడకబెట్టిని తిని కరువాసిపోయి బీహారీ బాబాయ్ గారి బిర్యానీ తిందామని వచ్చాను. సాయిబుల్ బిర్యానీ. సాయిబుల్గా బాగానే చేశాడు. నెక్స్ట్ స్టాప్ ముజాఫర్పూర్. 150 కిలోమీటర్లు వేసుకోండిలే. ఇందాకే బంకులోనే 170 అన్నాడు కదా. 15 కిలోమీటర్లు దాటాము. ఏందిరా వీళ్ళకి బీహార్ వాళ్ళకి అంతే ఉండాలి. ఇక ఈ రాంగ్ రూట్లో వస్తున్నాడు. సిగ్గు శరం ఏం మాత్రం లేదు నా కొడుక్కి. అదే దుమ్ము
దుమ్ము